ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు. సమితులు గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనం. ఆల్ ది ప్రౌడ్ ఆర్ an abomination to Jehovah. ది బుక్ ఆఫ్ Proverbs chapter 16 verses 5. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున మన దేవుడైన యెహోవా మనందరితోనూ నూతనమైన వాగ్దానమును మాట్లాడుతున్నాడండి. అదేమిటి అంటే, గర్వహృదయులందరూ యెహోవాకి హేయులు, వారు నిశ్చయముగా శిక్షనందుతారని దేవుడైన యెహోవా నిశ్చయముగా మనందరితోనూ సెలవిస్తున్నాడండి. మరి ఎందరైతే దేవుని యొక్క నామాన్ని దూషిస్తూ దేవునికి అయిష్టమైన కార్యాలను జరిగిస్తూ గర్వ హృదయాన్ని కలిగి గర్వముగా జీవిస్తూ ఎందరైతే ఉంటారో వారు కూడా తప్పకుండా దేవుడు వారందరికీ శిక్షను విధిస్తాడండి. మరి అలాగే రాజైనటువంటి బెల్షాజరు కూడా తన అధిపతులందరితో కలిసి గొప్ప విందును ఏర్పాటు చేసుకుని దేవునికి అయిష్టమైన కార్యాలన్నిటిని జరుపుతూ దేవుని యొక్క సన్నిధానంలో ఉపయోగించే పరిశుద్ధమైన పాత్రలతో అపవిత్రమైన ద్రాక్షారసము పోసి వాటిని త్రాగుతూ గొప్ప విందును ఏర్పాటు చేశాడు. అలాగే బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము వంటి వాటితో చేసిన విగ్రహాలను, దేవతలను, వాటిని పూజించడం వంటి దేవునికి అయిష్టమైన కార్యాలన్నింటినీ చేశాడండి. దేవుడు వారికి, బెల్షాజరైన రాజుకి దేవుడు గొప్ప శిక్షను విధించాడు. దేవుని యొక్క శిక్షకు బెల్షాజరు మరణించాడండి. చూడండి, మనము కూడా దేవుని యందు యథార్థత కలిగి భయము భక్తి కలిగి జీవించాలి. బెల్షాజరు వరే మనము గర్వము కలిగి జీవించకూడదు. తగ్గింపు స్వభావాన్ని ధరించుకొని జీవించాలి. మనం చేసే ప్రతి పనుల్లో కూడా యథార్థమైన నీతి, న్యాయంతో కూడిన వాటిని చేయాల్సి ఉంటుంది. గర్వము అనేది మన హృదయంలోనికి రాకూడదు. ఎందుకంటే అట్టి వారందరూ దేవుని దృష్టికి హేయులై ఉన్నారు. కాబట్టి నీవు నేను మనమందరమును దేవుని యొక్క పరిశుద్ధ నామమున మనమందరమును దేవునికి ఇష్టమైన వారముగా మనమందరమును ఉందుముగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవ, దయగల తండ్రి, నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. దేవా ప్రభువా, ఎందరైతే ఈ ఉదయకాల సమయమున గర్వంతో కూడిన ఆటపాటలు, నీకు అయిష్టమైన కార్యాలు ఎందరైతే చేస్తున్నారో దయచేసి అట్టి వారందరినీ క్షమించండి. అట్టి వారందరికీ తగ్గింపు స్వభావమును దయచేయి ప్రభువా. నీ యందు భయము భక్తి కలిగి జీవించుకునే స్వభావాన్ని మాకును ఈ వాక్యం వింటున్న వారందరికీ దయచేయండి ప్రభువా. రాజైనటువంటి బెల్షాజరు వలె మేము జీవించకుండా నీ యందు తగ్గింపు స్వభావం కలిగి దీన మనస్కులై మేమందరమును యథార్థమైన హృదయంతో నిన్ను ఆరాధించి కీర్తించి కనపరిచితే వారు సహాయమును దయచేయండి. నీకు ఇష్టమైన వారుగా మేమందరం ఉండేలా మాకు సహాయమును దయచేయండి. అలాగే ఎందరైతే ఈ వాక్యం విన్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవించారో అట్టి వారందరూ హృదయాలను మారు మనసును దయచేయమని, నీ యందు యథార్థమైన వారుగా జీవించుకునే ధన్యతను మాకును ఈ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.